మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా మనం చూస్తుంటే ఎన్నో పరిశ్రమలు తెస్తా ఉన్నారు. వెళ్ళిపోయిన పరిశ్రమలు కూడా ఈరోజు తెచ్చి యువతల కోసం మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు. వారు తాతగారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు. వారి నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అదేవిధంగా మన లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రిగా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరువాత నాయకుడు లోకేష్ బాబు గారు. చిన్న పిల్లల్ని పడుకొని లేపడిగినా, ఎవరిని మీరు కొట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరపున ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. చూస్తున్నాం ఆయన జర్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా? అందరూ డెప్యూటీ సీఎం అంటున్నారు. నిజంగా, ఎందుకంటే మనకి చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం అవ్వగలిగారు. కానీ ఎవరికి తెలుసు ఆ బాబా ఆశీస్సులో, దేవుడి ఆశీస్సులో ఉంటే లోకేష్ నాయక్ కూడా ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్ఫూర్తి కోరిక అయితే ఆయన్ని పిఎం గా ఏదో ఒక రోజు చూడాలని.